హలో పాలో, ఏదో అర్జెంటుగా చెప్పాలని పిలిపించావో ఏంది? పోసుగాల ఏం చెప్పడానికి పిలిపించావంటే అట్ట సీ అంటావేందే? విశాఖలో నీకు వచ్చిన ఓట్లు చూసుకుని నీకు నువ్వే సీ కొట్టుకుంటున్నావా ఏందే? చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం ఏమవుతుంది? బాబు సర్కార్ ఇంకా కొలువు తీరక ముందే మన రాష్ట్రం ఏమవుతుందని బాధపడిపోతున్నావేంది? ఈ వయసులో కూడా మీరు టీడీపీ కార్యకర్తలకు బుద్ధి చెప్పలేరా? ఇదిగో పాలో, వాళ్ళ కార్యకర్తల్ని వాళ్లే జైల్లో వేసుకోమంటావా ఏంది నువ్వు చెప్పేది? 13 లక్షల కోట్ల అప్పు, 1 కోటి మంది నిరుద్యోగులు. మీరు ఎలా గెలిచారో, ఎలా ఈవీఎంలు ట్యాంపర్ చేయించారో అని మీకు తెలుసు, నాకు తెలుసు, జగన్కు తెలుసు, ఎమ్మెల్యే కార్యకర్తలకు తెలియదు. బాబు గెలుపు ఈవీఎంల ట్యాంపరింగ్ అంటున్నా? 2019లో జగన్ గెలిచింది కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ తోనేనా ఏందే? ఇప్పుడు అభివృద్ధి చేద్దామా వద్దా? అప్పులు తీర్చుతామా వద్దా? కంపెనీలు మీరు స్పెషల్ స్టేటస్ తీసుకొద్దాం వద్దా? నేను దేని కొరకు ఫైట్ చేస్తున్నాను, మీరు దేని కొరకు ఫైట్ చేస్తున్నారు? బుద్ధి లేని గాడిదలకు చెప్పండి. జగన్ దాడులు చేయించినప్పుడు లేదా వాళ్ళ కార్యకర్త ఎన్నిసార్లు ఖండించాను, పోలీసులు ఖండించాను. వరే జగన్ అధికారంలో ఉన్న రోజులు ఆయన భజన చేసే ఇప్పుడు ఎట్టా మాట్లాడతావి నువ్వు? మీరేమన్నారు? ఆయన అనాది నేను కక్ష తీర్చుకొని అన్నారు. ఇప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు కత్తులతో పొడుస్తున్నారు? ఎవరో ఏదో పాత కక్షల్ని పార్టీలకి పూసుకొని గొడవలు చేసుకుంటుంటే నువ్వెట్టా మాట్లాడతావేంది? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేని మీరు 6 నెలల్లో ముఖ్యమంత్రిగా ఉండరు. బాబుకి ఎవరు మద్దతు లేకుండానే 130 సీట్లు వస్తే నువ్వేంది ఆయన 6 నెలలు కూడా పాలించలేడని చెప్తున్నావు? నేను చెప్తున్నాను వినండి. అభివృద్ధి బాటలో మనం వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ ను అమెరికా చేసినట్టు తీర్చిదిద్దాం. 100 అవసరమైతే 1000 కంపెనీలు తీసుకొద్దాం. ఇదిగో పాలో, సందాలతో పార్టీని నడిపించే నువ్వు 1000 కంపెనీలు ఎట్టా తీసుకొస్తావో? ఆల్రెడీ మోదీ గారి మీద ఒత్తిడి పెడుతున్నాం. ఎందుకు మనం చేయలేము అభివృద్ధి? సింగిల్ ఎంపీ సీటు కూడా లేని నువ్వు మోడీ పైన ఒత్తిడి ఎట్టా పెడుతున్నావే? ఇలాగ కొట్టుకు చంపుకుంటే ఎవడైనా వస్తాడా? ఇప్పుడు సుడాన్ గాని, వెనజువేలా గాని, జింబాబ్వే గాని ఎవరైనా కంపెనీస్ వస్తున్నాయా? చైనాలో ఎందుకు 1000 కంపెనీలు ఉన్నాయి? మన దేశం కంటే 8 రెట్ల అభివృద్ధి ఎందుకు చైనా జరిగింది? 100 దేశాలకు అప్పు ఎందుకు ఇస్తుంది? మీరు ఒక సీనియర్ లీడర్, ఏం బతుకొచ్చింది మీకు? మీ కొడుకు నడుపుతున్నాడా? బాబు వయసుపై ఇప్పటికే నమ్మకంతో జనాలు ఆయన్ని సీఎంగా చేస్తే నువ్వేంది ఆయన బ్రతుకు గురించి మాట్లాడతావో? ప్రపంచ నాయకుడిగా చెప్పుకునే నీకు 22 ఓట్లు వచ్చాయిగా, నీ బ్రతుకు గురించి చెప్పు. ఆ బ్లడీ గవర్నర్ కు బుద్ధి లేదా? ఎక్కడ పడుకున్నాడా? రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ ను వాడుడు అంటావేందే? ఇమ్మీడియట్ గా ప్రెసిడెంట్స్ రూల్ అయినా తీసుకురావాలి. చంద్రబాబు నాయుడు గారు 48 గంటల్లో ఇంకొక ఘటన జరిగిందా నేను కోర్టుకెళ్ళి యూఆర్ ఆల్ అన్ఫిట్ అని ఫైట్ చేస్తాను. బీ కేర్ఫుల్. ఆ తర్వాత దేవుడి కోర్టుకి వెళ్తాను. అప్పుడేమవుతుందో తెలుసు. మీరు దేవుడిని నమ్మరు, నేను దేవుడిని నమ్ముతాను. బాబు దేవుడిపై నమ్మకంతో గుళ్ళు గోపురాలు తిరుగుతాడైతే నువ్వేంది ఆయన దేవుడిని నమ్మడని చెప్తున్నావో? నాకు విరుద్ధంగా నిలబడిన వాళ్ళందరూ ఫినిష్ అయిపోయారు కనుక మంచి చేద్దాం రండి. ఇదిగో పాలో, నీ మాట వినకపోతే ఫినిష్ అనే అట్టా పిల్లి శాపాలు పెడతావేందే? గతం నాస్తే మీరు ఒక ఫాదర్ ఫిగర్ గా మోదీ గారికి పాఠం చెప్పవలసిన మీరు, పెద్దలందరినీ కలపవలసిన మీరు, ఇంత పెద్ద నాయకుడిగా ఉన్న మీరు ఇంత నీచమైన స్థితికి మీ కార్యకర్తలు, మీ పిల్లలు దిగజారిపోయారంటే చీ అనిపించుకోకండి. బాబు జనాలతో జై అనిపించుకుంటుంటే నువ్వేంది సామి చీ అనిపించుకోకండి అని చెప్తున్నావా? కక్షపూరిత రాజకీయాలు ఆపియండి. కక్షపూరిత రాజకీయాలు వద్దని బాబు నీకంటే ముందే చెప్పాడులేగానే. ఇంక నువ్వు బయలుదేరు.